అమరావతి రీలాంచ్ కు అంతా సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం రాజధాని పనులను పునఃప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రెండోసారి అమరావతి పనులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. మోదీ పర్యటనకు ఏర్పాట్లు కూడా భారీగా చేసింది. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో సభా ప్రాంగణం సిద్ధం చేశారు. ఈ వేదికపై నుంచి 49,040 కోట్ల రూపాయల విలువైన అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ పాల్గొంటున్న బహిరంగ సభ కోసం 250 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. మరో 100 ఎకరాలను పార్కింగ్ కోసం కేటాయించారు. సభలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మోదీ పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ని కూడా మళ్లిస్తున్నారు. ప్రధాని వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న సిబ్బందిని కూడా మాకు ట్రాఫిక్ ఇవ్వటం, కింద స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి అండ్ డీసీపీ అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా విధుల్లో ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో కూడా నార్మల్ వ్యక్తి వెళ్ళే వ్యక్తికి అతని కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది కలిగించదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అందరినీ డిప్యూట్ చేయడం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ప్రధాని. ఎయిర్పోర్టులో ఆయనకు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత 3:15 వెలగపూడి సచివాలయం దగ్గర హెలీప్యాడ్ కు చేరుకుంటారు ప్రధాని. హెలీప్యాడ్ దగ్గర ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. రేపు మధ్యాహ్నం 3:30కు సభాస్థలికి చేరుకుని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మోదీ. రాజధాని అమరావతితో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. 1:15 పాటు సభలో పాల్గొంటారు. ఆ తరువాత సాయంత్రం 4:55 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు. రాజధాని అమరావతిలో పునఃప్రారంభం కానున్న పనుల్లో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలున్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న కొన్ని ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు మోదీ. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేస్ కు సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుంటాయి. నాగయ్యలంకలో దాదాపు 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ సెంటర్, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ కు వర్చువల్ గా శంకుస్థాపన జరుగుతుంది. గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్పగేట్ వరకు చేపట్టిన 293 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ విధానంలో శంకుస్థాపనలుంటాయి. రేపటి మోదీ సభకు రాజధాని ప్రాంత ప్రజలు, రైతులను ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. అలాగే సచివాలయ ఉద్యోగులు, అధికారులు కూడా హాజరు కావాలని ఆదేశించారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.